రావికంపాడులో చింపాంజీ సంచారం. చింపాంజీని చూసి పరుగులు తీసిన కోతులు. రైకంపాడులో చింపాంజీ సంచరించడంతో చింపాంజీని చూసి కోతులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. అవునండి, ఇది నిజమే మీరు విన్నది. వివరాల్లోకి వెళ్తే చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలో కోతుల బెడద అధికంగా పెరిగింది. ప్రతిరోజు గ్రామంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోతులు వారిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అలాగే పంట పొలాల్లో ఏ పంటలు వేసినా కూడా కోతులు ఆ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇలా ప్రతిరోజు గ్రామంలో ఎవరికి కునుకు లేకుండా చేస్తూ సంచరిస్తున్నాయి. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా కోతులను గ్రామం నుంచి తరిమివేయాలని తీర్మానించుకున్నారు. చింపాంజీని పోలిన డ్రెస్ మాస్క్ను కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ కార్మికుడికి వేసి గ్రామంలో తిప్పారు. చింపాంజీ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని కోతులు చూసి నిజమైన చింపాంజీ వచ్చిందని కోతులన్నీ భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసిన ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కొద్దిగా కోతుల నుంచి ఉపశమనం పొందామని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండటంతో గ్రామస్తుల తీర్మానం మేరకు గ్రామ పంచాయతీ నిధుల నుంచి 15,000 రూపాయలు వెచ్చించి చింపాంజీ ఆకారం ఉన్న మాస్క్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ మాస్క్ పంచాయతీ కార్మికులకు వేసి గ్రామంలో తిప్పడం జరిగిందన్నారు. చింపాంజీ ఆకారంలో ఉన్న వ్యక్తిని చూసి కోతులు సైతం భయభ్రాంతులకు గురై అడవి వైపు పరుగులు పెట్టాయన్నారు. ఇలానే 4 రోజుల పాటు గ్రామంలో తిప్పి కోతులన్నింటిని అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సార్ కళ్ళు మంచి కనబడుతున్నాయట. గత 5 సంవత్సరాల నుంచి మా రైకంపాడులో కోతులు బెడద విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అని లేకుండా కోతులు బాగా హానికరంగా చేస్తున్నాయి. ఇంట్లో కూడా ముక్కానుల మీద పడి రెక్కేసి కాగి చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆలోచించి కోతులను ఎట్టా పరిష్కరించాలనే ఆలోచనతో కొండముచ్చి అనే గెటప్ డ్రెస్ని తీసుకొచ్చి ఊళ్ళో ఒక 5-6 రోజుల నుంచి తిప్పడం జరుగుతుంది. కోతులు కూడా ఈ డ్రెస్ను చూసేసి పరిగెత్తడం జరుగుతుంది. కోతులు కూడా చాలా మటుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది రాకుండా ఉంటాయని ఈ డ్రెస్ వల్ల మేము భావిస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు దీన్ని తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అండి. ఈరోజు మన సెక్రటరీ గారు, రావికంపాడు పంచాయతీ సెక్రటరీ గారు దీన్ని తేవడం వల్ల కోతులు మొత్తం కూడా ఊరు విడిచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది చాలా సంతోషమైనటువంటి విషయం. గ్రామ ప్రజలందరికీ కూడా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలో కోతుల బెడద విపరీతంగా ఉండటం వల్ల మరి ఈ కోతుల సమస్యను పరిష్కారం కొరకు గతంలో మోరంపల్లి బంజారా కార్యదర్శి గారు ఈ చింపాంజీ డ్రెస్ను తీసుకొచ్చి కోతులని బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే రావికంపాడు గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము ఈరోజు ఒక చింపాంజీ డ్రెస్ను తీసుకొచ్చి కోతులని ఊర్లో నుంచి అడవిలోకి వెళ్ళగొట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఊర్లో ప్రజలు కూడా సుమారుగా 25 మంది ఒక కమిటీగా ఏర్పడి ఉదయం 6 గంటలకే కోతుల్ని అడవిలోకి పారదోలే కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి పంచాయతీ తరఫున సహకారం చేసేందుకు గాను మేము కూడా ఈరోజు మా సిబ్బంది 2 చింపాంజీ డ్రెస్సులు, చింపాంజీ మాస్కులు పెట్టి కోతుల్ని తరిమే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కోతులు చాలా వరకు ఈరోజు అడవిలోకి పారిపోవటం మేము చూడటం ప్రత్యక్షంగా చూసాము. కాబట్టి
ఇంకా 4 రోజులు కూడా ఈ కోతుల్ని అడవిలోకి వెళ్ళగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఈ ప్రజల యొక్క సమస్యని పరిష్కారం దిశగా రావికంపాడు గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ చింపాంజీ డ్రెస్ ఏదైతే ఉందో దానికి సుమారుగా 12,500 రూపాయలు ఈ చింపాంజీ డ్రెస్ అయింది. అలాగే బాంబులు, పెద్ద అవుట్ బాంబులు కూడా ఈరోజు ఒక 20 అవుట్ బాంబులు కూడా కొనుక్కొచ్చి పేల్చడం జరిగింది చెట్ల దగ్గర. అలాగే ఈ రేపు ఎల్లుండి ఇంకా 3 రోజులు కూడా ఈ బాంబులు పేల్చి చెట్ల మించి కోతులను కిందికి దింపి ప్రజలందరి సహకారంతో వీటిని పాల్గొతాం. సుమారుగా 15,000 రూపాయలు ఖర్చుతో మరి కోతుల్ని ఊర్లోంచి అడవికి పారదోలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి